అపూర్వ బిందు చేయి కాల్చడానికి గోరెండతో అట్లకాడతో ఇక వేడి చేసి పట్టుకర పిన్ని అనేసరికి అప్పుడు గోరెండ అట్లకాడ కాల్చుకొని తీసుకొని వస్తుంది. ఈరోజు నువ్వు ఎగ్జామ్ అని చెప్పేసి వాడితో లేచిపోవాలని చెప్పేసి ఇక ప్లాన్ వేసావని నాకు బాగా తెలుసు. ఎగ్జామ్ రాయకుండానే నీ చెయ్యి కాల్స్తానని చెప్పేసి అత్త వద్దత్త దయచేసి దండం పెడతా అత్త అని చెప్పేసి బిందు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఇక తన చేయి పట్టుకొని కాలవడానికి వెళ్తుండగా ఈలోపు కేపీ వచ్చి దాన్ని విసిరి కొడతాడు. ఏం చేస్తున్నావు? నా కూతుర్ని చంపాలనుకుంటున్నావా అపూర్వ అని అంటుండగా, నేను చెప్పే విషయం నువ్వు వింటే నీ కూతుర్ని నువ్వే ఏకంగా చంపేస్తావు అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. నా కూతురు ఏ తప్పు చేసిందని చెప్పేసి నువ్వు అట్లకాడతో కాలుస్తున్నావు అపూర్వ? నీ కూతురా ఒకరిని ఏకంగా బురక వేయించుకొని ఇంటికి తీసుకొని వచ్చింది. వాడితో లేచిపోవాలని చూస్తుంది. కావాలంటే నీ కూతుర్ని అడుగు, ఇక్కడే ఎదురుగా ఉంది కదా అని చెప్పేసి అంటుండగా, అవునా బిందు, తను చెప్పేది నిజమేనా? లేదు నాన్న, కావాలని ఇక ఇదంతా అబద్ధం చెప్తుంది అత్తయ్య. నేను ఎలాంటి పొరపాటు చేయలేదు నాన్న, నా మీదొట్టు అని చెప్పేసి బిందు అంటుంది. ఆహా, ఆ రోజు వాడు కావాలని చెప్పేసి ఈ ఇంట్లో నుంచి ఎందుకు పారిపోయాడు అంటే నువ్వు వాడిని ప్రేమిస్తున్నావనే కదా. ఇప్పుడు కూడా ఎగ్జామ్ అని వంకతో వాడితో లేచిపోవడానికి నువ్వు ప్లాన్ చేసావని నాకు తెలియదనుకుంటున్నావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. నా కూతురు అలాంటి ఎప్పుడూ పొరపాటు చేయదు. అవునవును, ఎందుకంటే ఆ బుద్ధులే కదా వచ్చినాయి. కూతురు పొరపాటు చేయదనగానే అయిపోతుందా కేపీ అని చెప్పేసి అపూర్వ అంటుండగా, ఇంకొకసారి ఇలాంటి విషయాలలో మీరు కలుగజేసుకున్న మర్యాదగా ఉండదు. నా కూతురు ఎలా ఉంటుందో ఎలా చేస్తుందో నాకు బాగా తెలుసు. బిందు, నువ్వు రా అని చెప్పేసి చేయి పట్టుకొని కేపీ లోపలి తీసుకొస్తాడు. ఇప్పుడు చెప్పు బిందు, నా మీద ఒట్టేవై. ఆ అపూర్వ ఇందాక నీ చెయ్యి కాల్చేదాకా వచ్చిందంటే నువ్వు ఏదో తప్పు చేశావు అని చెప్పేసి అంటుండగా బిందు తలదించుకుంటుంది. వెంటనే కృష్ణప్రసాద్ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నేను ఒక నిజం చెప్పాలి నాన్న. ఏంటి? ఏం లేదు నాన్న, నేను శివ ప్రేమించుకుంటున్నాం అని చెప్పేసరికి ఒక్కసారిగా కేపీ షాక్ అయిపోతాడు. ఏంటి ఏంటి బిందు, నువ్వు చెప్పేది నిజమా? అవును నాన్న, శివ నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడంటే అంతలా ప్రేమిస్తున్నాడు. అంటే భూమి తమ్ముడు శివనా? అవును నాన్న, శివను నేను చాలా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా. అంతేకాకుండా ఆ రోజు నన్ను చూడడానికి ఇంటికొచ్చాడు బుర్కాలు. అత్తయ్యకు రెడ్డానెడగా దొరికిపోయాడు. ఇప్పుడు నన్ను ఏకంగా కాలేజీ కూడా మాన్పేసి ఇంట్లో ఉంచుతున్నాను నాన్న. అందుకనే ఎగ్జామ్తో శివను కలుద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ అత్తయ్య ఇలా నా చెయ్యి కాలుస్తుందా అనుకోలేదు. సరే, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకు, నేను భూమితో మాట్లాడతాను. సరే నాన్న అని చెప్పేసి అపూర్వ ఇక ఈ విషయం చెప్పకుండా నువ్వు ఎలాగైనా ఇక నీ మనసులో దాచిపెట్టుకో అని చెప్పేసి కేపీకి చెప్తూ ఉంటుంది బిందు. చెర్రీ కోపంతో 2-3 బీర్లు తాగేసి వెంటనే ఎస్ఐ సూర్య దగ్గరికి వెళ్తాడు. అరే ఎస్ఐ సూర్య, బయటికి రారా అని అంటుండగా లోపల ఎస్ఐ కూడా సూర్య తాగుతూ ఉంటాడు. ఎవర్రా అని చెప్పేసి బయటికి వస్తాడు. ఏంట్రా, నువ్వు మా అన్నయ్య మీద చెయ్యి వేసి మా అన్నయ్యను చావు దెబ్బలు కొడతావా? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? అయినా నువ్వు చాలా పొరపాటు చేసావురా. మా అన్నయ్య మీద చెయ్యి వేసి నిన్ను వదిలిపెట్టండా అని చెప్పేసి ఎస్ఐ సూర్య మీద ఇక ఒక్కసారిగా చెయ్యెత్తుతాడు. ఏంట్రా, నీ అన్నయ్య నా చేత్తో దెబ్బలు తిన్నాడని నిన్ను ఎలకలాగా పంపించాడారా? వాడు మొగడైతే నా దగ్గరికి డైరెక్ట్గా రమ్మన్రా, అప్పుడు వాడో నేను తేల్చుకుంటాం అని చెప్పేసి అంటుండగా, ఏంట్రా మా అన్నయ్యనంత తక్కువ అంచనా వేస్తున్నావా? మా అన్నయ్య గురించి నీకు కొంచెమే తెలుసు. కాకపోతే మా అన్నయ్య మాత్రం ఇప్పుడు నేను వచ్చానని తెలుస్తుంటే వచ్చి నీ ప్రాణాలు తీసేవాడ్రా. ఏంట్రా, అసలు ఏమనుకుంటున్నారా అని చెప్పేసి ఇక చెర్రీని కొడుతుండగా చెర్రీ వెంటనే ఇక ఎస్ఐ సూర్య గొంతు పడతాడు. ఇంకొకసారి మా అన్నయ్య మీద చెయ్యి వెత్తవనుకో, ఈసారి నా చేతిలో నీ ప్రాణం పోతుందిరా అని చెప్పేసి ఈ విధంగా వెంటనే తోసేసి, వదిలిపెట్టంరా, నిన్ను వదిలిపెట్టను. ఇక ఆ గగన్ కాదరా, నువ్వు కూడా నాకు శత్రువయ్యవరా, నిన్ను కూడా వదిలిపెట్టను. ఇదే చేత్తో నేను ఎలా చంపుతానో చూడరా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అక్కడున్న ఒక పెద్ద రాయితో ఇక ఎస్ఐ తల మీద కొట్టేసరికి ఎస్ఐ ఒక్కసారి కింద పడిపోతాడు. ఇదే నీకు వార్నింగ్. ఇంకొకసారి మా అన్నయ్యను లాకప్లో పెట్టి నీకు అంత ఛాన్స్ లేదు కదరా. ఎందుకంటే కవచంలా మేమందరం ఉన్నాంరా మా అన్నయ్యకు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి
చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు గగన్ ఇక భూమికి మల్లెపూలు తీసుకుందామని చెప్పేసి అక్కడ మల్లెపూల దగ్గర ఆపుతారు. అమ్మ, ఆడవాళ్ళు జెన్యున్గా ఏ పూలు పెట్టుకుంటారు? మల్లెపూలు సార్. అవునా, సరే. ఎన్ని కావాలి సార్? 2 మూడలు 3. అంటే ఎన్ని పెట్టుకుంటారు నెత్తిలో? అంటే 2 మూరలు 3 మూరలు మీ ఇష్టం సార్. సరే, 2 మూడలు 3 మూరలు వద్దు, కానీ మిగతా బుట్ట మొత్తం ఇచ్చేసాయి అని చెప్పేసి ఆ బుట్ట తీసుకుంటాడు. ఈలోపు బుట్ట తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత భూమి, ఎవరు ఈ మధ్య పాయింట్ షర్టు వేసుకొని కూడా పూలు అమ్ముతున్నారా అని చెప్పేసరికి గగన్, ఏంటి బావా పూలు పట్టుకొని వచ్చావేంటి? అసలు నువ్వేనా? నేనే. ఇదేంటి బావా ఇన్ని పూలా? అవును, ఇవి నీకోసం. మరి పట్టుకొచ్చినావు, అలా పట్టుకోవడమేనా, నా నెత్తిలో పెట్టడమేమనుందా అని చెప్పేసి భూమి అంటుంది. వెనక్కి తిరిగేసరికి తల్లో పూలు పెడతాడు. ఇక నీ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాను, చాలా బాధపడుతున్నాను భూమి. ఎందుకంటే ఒక భర్తలా ఎలా ఉండాలనో ఇక నుంచి నేర్చుకుంటాను. ఇక నువ్వు భార్యలా నన్ను ఎలా కవచంలా కాపాడుకుంటూ వస్తున్నావో ఇక నుంచి నీతో భర్తలా ఉండేలా నేర్చుకుంటాను. నీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను భూమి. ఇక నేను చేసిన తప్పులకు నన్ను క్షమిస్తావు కదా అనే విధంగా అంటుండగా, అయ్యో బావా ఏంటా మాటలు, అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటుండగా శారదయ్య మాటలు వింటుంది. వాళ్ళ మాటలు విని చాలా మురిసిపోతూ కళ్ళల్లో బాధ కనబడుతూ ఉంటుంది. లేదు భూమి, చాలా కష్టపెట్టాను, చాలా బాధ పెట్టాను, ఎన్ని అవమానాలని ఎదుర్కొన్నావు. అసలు కోడలు ఎలా ఉండాలో అలా ఓపికతో ఇంట్లో ఉన్నావు. అందుకే అన్నిటికీ క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పేసి అంటుండగా ఇక వెంటనే అలా క్షమాపణ అడుగుతుండగా చేలు పట్టుకుంటుంది. బావా అలా అనకు అని చెప్పేసి వెంటనే భూమిని హక్ చేసుకుంటాడు. ఐ లవ్ యూ భూమి అనేసరికి భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అలా ఇద్దరిని చూసిన భూమి గగన్ని శారద ఇక వీళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు చేయాలి. ఒకరికొకరు అర్థం చేసుకున్నాడు, వీడు ఇంకా అర్థం చేసుకున్నాడని చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ హాల్లో కూర్చుంటుంది. ఇక చెర్రీ అలా డ్రింక్ వేసి హాల్లోకి వస్తాడు. ఏ నక్షు అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఈలోపు నక్షత్ర హాల్లోకి వస్తుంది. ఇక అపూర్వ, ఏంట్రా ఏంటి తేడాగా పిలుస్తున్నావు నా కూతుర్ని అంటుండగా, అత్త నీకో విషయం చెప్పన్నా, అయినా నా భార్యను పిలుస్తూ ఉంటే నీకేంటంత ప్రాబ్లం అని విధంగా అంటుండగా, ఏంట్రా తాగచ్చావా? తాగచ్చాను, నిజాలు చెప్పడానికి తాగచ్చాను అని చెప్పేసి అంటుండగా అపూర్వ, నక్షత్ర ఏంటి మమ్మీ, వీడు నేను లోయలో పడేసింది నేనని చెప్పేసి ఇప్పుడు తాగిన మైకంలో బయటపడతాడా ఏంటి అని చెప్పేసి అంటుండగా హాల్లోకి మీరా ఇక చరచంద్ర కేపీ అందరూ వస్తాడు. ఏంట్రా తాగచ్చావా అని అంటుండగా, అవునానా తాగచ్చాను. ఎందుకు తాగచ్చానంటే నిజం బయట పెట్టడానికి తాగచ్చాను. ఈ నక్షత్ర నన్ను ఏం చేసిందో తెలుసా అని అంటుండగా అప్పుడు అపూర్వ, అమ్మ నక్షత్ర చెర్రీని లోపల తీసుకెళ్ళు అని అంటుండగా, ఆగాగు, నేను నిజం చెప్పాలి, నిజం చెప్పిన తర్వాతే వదిలిపెట్టినాను. అది కాదు చెర్రీ, నువ్వు డ్రింక్ వేస్తున్నావు కదా, పడుకుంటుందా? లేదు, నేను ఒక నిజం చెప్పాలి. ఆ నిజం అందరికీ తెలియాలి. ఎందుకంటే మేము తప్పు చేశామని మామయ్య నమ్ముతున్నాడు. అందుకే నిజం చెప్తేనే అప్పుడు అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి అంటుండగా అపూర్వ గుండెలో, వీడు నిజం చెప్తే ఈరోజు బావ చేతిలో మా చావు నిజం అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఏంట నిజం అని అంటుండగా, ఏంటా, ఆ రోజు మేము ఈ హనీమూన్కని వెళ్ళాం కదా మామయ్య, అప్పుడు నన్ను కావాలని ఈ నక్షత్ర చంపడానికి ప్రయత్నించింది అని చెప్పేసి చెర్రీ మాటలు విన్నా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, నక్షత్ర నిన్ను చంపే ప్రయత్నం చేసిందా? ఎందుకు అబద్ధం చెప్పానని అనుకుంటున్నావా? నిజం చెప్పే ధైర్యం లేక. ఎందుకంటే నేను నిజం చెప్పినా నువ్వు నమ్మవు గనక. నీ కూతుర్ని నమ్మి ఆఖరికి అపూర్వ అత్తను కూడా నమ్మి నువ్వు చాలా మోసపోతున్నావు మామయ్య. అందుకే ఇప్పుడైనా కళ్ళు తెరుస్తావని నేను నిజం చెప్తున్నాను. ఏంట్రా పిచ్చిగా వాగుతున్నావు? లేదు, ఆ పిచ్చితనంతో ఈరోజు నిజాన్ని బయట పెడుతున్నాను. వీడు బగ్గ తాగచి గొడవ చేస్తున్నాడు బావా, వీడిని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టి నక్షత్ర. సరే మమ్మీ
ఆగాగు, నన్ను ఎవ్వరూ పడుకోబెట్టాల్సిన అవసరం లేదు. నేను నిజం బయట పెడతాను. ఈ అపూర్వ అత్తయ్య చేసిన అనర్థాలన్నీ బయట పెడతాను. ఈ రోజుతో మామయ్యకు నిజం తెలియాలి అని చెప్పేసి ఈ విధంగా చెర్రీ మాటలు వింటూ కంగారు పడిపోతూ ఉంటారు. ఈ అపూర్వ అత్త బండారం ఇక నీకు తెలియదు మామయ్య, చాలా మోసం చేస్తుంది. ఇప్పటిదా కూడా మోసం చేస్తుంది. అసలు నిజమేంటో తెలిస్తే అప్పుడు అత్తను నువ్వే బయటికి పంపిస్తావు అనేసరికి అపూర్వ షాక్లో ఉండిపోతుంది.